హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో ఈరోజుటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మన మైండ్స్ అకాడమీలో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అయితే అవైలబిలిటీ ఉంది కదా. సో వీటితో పాటు మనకు ఎగ్జామినేషన్కి మాక్ టెస్ట్లు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా మనం మార్క్స్ని ఎగ్జామ్స్లో సాధించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క క్విజ్ అంటే ఏపీ హిస్టరీ, తర్వాత ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, అదేవిధంగా పాలిటీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్విజ్ క్వశ్చన్స్ కూడా మన మైండ్స్ అకాడమీలో అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. సో మీరు వీటిని ఉపయోగించుకొని ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి, మంచి ఉద్యోగాన్ని పొందాలి అని చెప్పేసి మన మైండ్స్ అకాడమీ తరపున ఇవన్నీ కూడా మీకు అందుబాటులో పెడుతున్నాం. కాబట్టి మీరు వీటిని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకొని ఎగ్జామ్స్లో మంచి మార్కులను సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఫైన్. సో ఈ రోజటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని చూసుకుంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి గిన్నీస్ బుక్కి ఎక్కినటువంటి పులుల యొక్క సెన్సస్. మన యొక్క దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 2018 సంవత్సరంలోని పులుల గణన 2018 టైగర్ సెన్సస్ ఏదైతే ఉందో ఇది గిన్నీస్ రికార్డుకి ఎక్కడం అనేది జరిగిందనమాట. సో ఏ విధంగా అంటే కెమెరాల ద్వారా బంధించినటువంటి అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా దీనిని గుర్తిస్తూ గిన్నీస్ బుక్ సంస్థ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడం జరిగింది. సో మొత్తము 1,21,337 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 141 విభిన్న ప్రాంతాలలో 26,838 ప్రత్యేకమైనటువంటి హై రెజల్యూషన్ ఉన్నటువంటి కెమెరాస్ని ఏర్పాటు చేసి ఈ పులుల యొక్క సంఖ్యను పక్కాగా లెక్కించడం అనేది జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. సో ఇది గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కడం జరిగిందన్నమాట. 2018 ఏంటి టైగర్ సెన్సెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏ విధంగా వీళ్ళు క్యాలిక్యులేట్ చేశారంటే పులుల యొక్క శరీరం పైన ఉండేటువంటి చారల ఆధారంగా లెక్క పెట్టడం జరిగిందనమాట. 2018 ఈ యొక్క పులుల గణన ప్రకారము, సెన్సస్ ప్రకారము మన ఇండియాలో 2,967 పులులు ఉన్నట్టుగా లెక్క తేల్చడం జరిగిందనమాట. ఇంత మొత్తం 2,967 టైగర్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఇందులో ఈ యొక్క 2,967 పులులలో 2,461 పులులను అంటే పిల్లల్ని మినహాయించి, చిన్న పులి పిల్లల్ని మినహాయించి 2,461 పులుల్ని ఫోటోల సహాయంతో గుర్తించి ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ద్వారా వాటిపైన ఉన్నటువంటి చారల ఆధారంగా వీటిని కౌంట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ యొక్క సెన్సస్ ప్రకారం, ఈ లెక్కల ప్రకారము ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పులులలో 75% పులులు మన ఇండియాలోనే ఉన్నట్లుగా లెక్క తేలడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్నటువంటి పులుల యొక్క సంఖ్యలో 75% మన ఇండియాలోనే ఉన్నాయి. ఎన్ని? 2,967 పులులు అన్నమాట. అయితే 2022 నాటికి పులుల యొక్క సంఖ్యను రెట్టింపు చేయాలని చెప్పేసి 2010లో రష్యాలో జరిగినటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ పులుల యొక్క సదస్సు అన్నమాట. ఇది స్పెషల్ టైగర్ సమ్మిట్ అయిందనమాట. ఎప్పుడు? 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి సిటీలో ఈ టైగర్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో ఏం నిర్ణయం చేశారంటే 2022 వరకు ఏ దేశాల్లో అయితే పులులు ఉన్నాయో వాటి సంఖ్యను రెట్టింపు చేయాలి అని చెప్పేసి ఆ టైంలో 2010లో ఈ సమ్మిట్లో నిర్ణయం తీసుకుంటే ఆ లక్ష్యానికి ముందుగానే 4 సంవత్సరాలకు ముందుగానే మనం సాధించాము. డబుల్ పాపులేషన్ అనేది పులులది జరిగింది అని చెప్పేసి మన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ గారు చెప్పడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 2010 రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో టైగర్ సమ్మిట్, పులుల పైన ప్రత్యేకమైనటువంటి సమ్మిట్ జరగడం అనేది జరిగిందనమాట. సో దీనిలో టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నారు? 2022 వరకు 2 టైమ్స్ అంటే డబుల్
డబుల్ కౌంట్ అవ్వాలి, పులులు డబుల్ పెరగాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. దానికంటే ముందే 2018లోనే మనం టార్గెట్ని రీచ్ కావడం జరిగిందనమాట. అయితే మన ఇండియాలో అత్యధికంగా పులుల యొక్క పాపులేషన్, టైగర్ పాపులేషన్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఇంత అంటే ఇక్కడ 526 పులులు ఉన్నాయి మధ్యప్రదేశ్లో. సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంది, ఇక్కడ 524. ఈ రెండింటికి కేవలం 2 పులుల యొక్క డిఫరెన్స్ మాత్రమే ఉందన్నమాట. మధ్యప్రదేశ్లోనేమో 526 అయితే కర్ణాటకలో 524 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్లో 442 442 పులులు ఉన్నాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 48 ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 26 పులులు ఉన్నట్టుగా లెక్కించడం జరిగింది. అయితే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ పులుల యొక్క వృద్ధి, పులుల యొక్క జనాభా వృద్ధి అనేది 30% గ్రోత్ ఉంది అని చెప్పేసి తెలవడం జరిగింది ఈ సెన్సస్ ప్రకారము. ఫైన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ నెల 29వ తారీఖు జూలై 29 ప్రపంచ పులుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఎప్పటి నుంచి అంటే 2010వ సంవత్సరం నుంచి. మరి 2010 నుంచి ఎందుకోసం అంటే మనం పైన డిస్కస్ చేశాం కదా, రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో టైగర్ సమ్మిట్ జరిగింది అని చెప్పేసి 2010లో. సో ఆ టైం నుంచి మనము ఈ యొక్క ప్రపంచ పులుల దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఉందన్నమాట. సో జూలై 29th ప్రపంచ పులుల దినోత్సవం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్, సింగపూర్ ఎన్నికలలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లీ సియన్ లూంగ్ గారు మళ్ళీ తిరిగి ఘన విజయాన్ని సాధించడం జరిగిందనమాట. సో అక్కడి పార్లమెంట్ ఎన్నికలలో సింగపూర్కు ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న లీ సియన్ లూంగ్ ఆధ్వర్యంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ పిఏపి, సో ఈ పీపుల్ యాక్షన్ పార్టీ మళ్ళీ ఘన విజయాన్ని సాధించడం జరిగిందనమాట. 1965లో సింగపూర్కి స్వతంత్రం వచ్చిన టైం నుంచి ఇప్పటి వరకు ఈ పీపుల్ యాక్షన్ పార్టీయే గెలుస్తూ రావడం అనేది జరిగిందనమాట. సో ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక ధనవంతమైనటువంటి దేశాలలో ఒకటి కూడా సింగపూర్ అని చెప్పేసి మనం చదువుకుంటూనే ఉంటాం కదా. సో ఈ యొక్క సింగపూర్ అన్ని రంగాలలో ఇంత అడ్వాన్స్గా ఉండడానికి కారణం ఈ యొక్క పీపుల్స్ యాక్షన్ పార్టీ యొక్క ఏకఛత్రాధిపత్యం కావచ్చు. దీని యొక్క మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలను తీసుకొని ప్రజలకు అన్ని విధాలుగా సదుపాయాలని, క్వాలిటీ లైఫ్ని ప్రొవైడ్ చేయడం కోసము చాలా మంచి సంస్కరణలు తీసుకొని రావడం జరిగిందనమాట ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీ. సో దీనికి ప్రధానమంత్రి అంటే దీనికి పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నారంటే లీ సియన్ లూంగ్. ఈయన సింగపూర్ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు కూడా జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈ పార్టీయే ఘన విజయాన్ని సాధించడం జరిగింది. ఎంత అంటే 83% ఓటింగ్ అనేది ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీకి పడ్డాయన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, ధారావి పైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశంసల్ని కురిపించిందనమాట. ఎందుకోసము అంటే ప్రపంచంలోనే పెద్ద మురికివాడైనటువంటి మన ముంబై నగరంలో ఉన్నటువంటి ధారావి, దీని విస్తీర్ణం ఎంత? 2.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే ఈ 2.5 చదరపు కిలోమీటర్లలో ఇరుకిరుకు సందులలో కనీస వసతులు కూడా లేనటువంటి ఈ ప్రాంతంలో 6.5 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారనమాట. సో ఈ 2.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 6.5 లక్షల మంది జీవిస్తున్నారంటే అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతము కరోనా ఉంది కదా. సో ఈ కరోనా ఏంటిది? ఖచ్చితంగా మనం సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, భౌతిక దూరాన్ని పాటించాలి అని చెప్పేసి మనం తెలుసు కదా. ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికి వచ్చినా కూడా వారి నుంచి మరొకరికి స్ప్రెడ్ అయ్యి అది ఒకరి నుంచి 10 మందికి, 10 మంది నుంచి 100 మందికి వ్యాపించి కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సో ఈ యొక్క కరోనా అనేది ధారావిలో వస్తే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి మన దేశంతో పాటు WHO కూడా చాలా టెన్షన్ పడ్డదనమాట. కానీ ఈ యొక్క కరోనాను సమర్థవంతంగా ధారావి ఎదుర్కోవడం జరిగిందనమాట. సో దాన్ని కంప్లీట్గా కంట్రోల్లో పెట్టేసిందని చెప్పేసి, సో అసలు మేము ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా అక్కడి ప్రజలు, అక్కడి మున్సిపాలిటీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఈ యొక్క కరోనా వ్యాధి ప్రబలకుండా అక్కడ వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పేసి WHO డైరెక్టర్ జనరల్ అయినటువంటి టెడ్రోస్ అథోనోమ్ గెబ్రేయసస్ గారు
ప్రశంసించడం జరిగిందనమాట. అయితే ఒకప్పుడు ఇది హాట్స్పాట్గా ఉండేదన్నమాట. కరోనా విషయంలో హాట్స్పాట్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు కేవలం 291 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ధారావి పైన WHO డైరెక్టర్ జనరల్ ప్రశంసల్ని కురిపించడం జరిగింది. సో ఈయన పేరు కూడా మేబీ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఇటోలిజుమాట్. ఏంటి ఈ ఇటోలిజుమాట్ అంటే మన దేశీయ ఫార్మా దిగ్గజమైనటువంటి బయోకాన్ సంస్థ. బయోకాన్ సంస్థ ఇది ఎవరి సంస్థ? కిరణ్ మజుందార్ షా గారి యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ బయోకాన్ సంస్థ తయారు చేసినటువంటి కోవిడ్ ఔషధమే ఇటోలిజుమాట్. ఇటోలిజుమాట్ దీనికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DGCI పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఏ విషయంలో అంటే కరోనా వచ్చినటువంటి రోగులలో మధ్య తీవ్ర స్థాయి ప్రభావం ఉన్నటువంటి వారికి ఈ మెడిసిన్ని వాడవచ్చు అని చెప్పేసి DGCI మన అనుమతిని ఇవ్వడం జరిగిందనమాట. సో బయోకాన్ సంస్థ తయారు చేసినటువంటి ఈ ఇటోలిజుమాట్ అనేటువంటి మందుకు. సో ఈ యొక్క మెడిసిన్ ఎవరికి వాడాలి? మధ్యస్థాయి తీవ్ర స్థాయి కరోనా ప్రభావం ఉన్నటువంటి వారికి ఈ ఔషధాన్ని వాడొచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్పింది. అండ్ ప్రపంచంలోనే నావెల్ బయోలాజిక్ థెరపీతో వచ్చినటువంటి తొలి ఔషధం ఇదే అని చెప్పేసి కంపెనీ ప్రకటించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి ఇటోలిజుమాట్. నెక్స్ట్ బాలీవుడ్ నటులైనటువంటి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, వీరిరువురికి అమితాబ్ బచ్చన్ గారికి వీరి కుమారుడైనటువంటి అభిషేక్ బచ్చన్కి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగింది. సో ఈ విషయాన్ని వాళ్ళు స్వయంగా ట్విట్టర్ ద్వారా అందరికీ చెప్పడం జరిగిందనమాట. ఫైన్. నెక్స్ట్ UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మెచ్చినటువంటి భారతీయురాలు ఇండియన్ ఎవరు అంటే సమాచార మహాసముద్రం లాంటి వికీపీడియా. మనకి ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, గూగుల్ చేస్తే ఫస్ట్ హిట్స్లో ఏమొస్తుంది? వికీపీడియానే వస్తుందన్నమాట. సో దీనిలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంత పెద్దది. సో దాన్ని సమాచార మహాసముద్రంగా మనం పిలవచ్చు. అట్లాంటి ఈ సమాచార మహాసముద్రం లాంటి వికీపీడియాలో తప్పుడు సమాచారాన్ని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని వడగట్టి సరైనటువంటి సమాచారాన్ని పెట్టే వాలంటీర్ అయినటువంటి డాక్టర్ నీతా హుస్సేన్ గారిని ఐక్యరాజ్య సమితి డిజిటల్ యోధురాలుగా ప్రశంసించడం జరిగింది. డిజిటల్ యోధురాలుగా డాక్టర్ నీతా హుస్సేన్ గారిని ప్రశంసించడం జరిగిందనమాట. ఈవిడ స్వీడన్లోని గోథెన్బర్గ్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ న్యూరోసైన్స్లో PhDని పూర్తి చేయడం జరిగిందనమాట. సో ఈ నీతా హుస్సేన్ గారు మన దేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఫైన్. నెక్స్ట్ 100 సంవత్సరాల్లోనే అతి ఘోరమైనటువంటి సంక్షోభాన్ని మనం చూస్తున్నాము అని చెప్పేసి RBI గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు చెప్తున్నారనమాట. ఏ విధంగా అంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రపంచము గత 100 సంవత్సరాలలో చూడని ఘోరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి RBI గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ గారు చెప్తున్నారు. ఇండియాలో కరోనా వల్ల లాక్డౌన్ విధించారు. ఆ తర్వాత మళ్ళీ అన్లాక్ ఫేజెస్ని స్టార్ట్ చేసినప్పటికీ ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది క్షీణించింది, మొత్తం పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా బ్యాంకుల యొక్క ఎన్పిఎస్ అంటే తెలుసు కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగాయి. సో బ్యాంకుల యొక్క NPAs పెరిగాయి. దీనివల్ల బ్యాంకులకు అంటే ప్రభుత్వ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అంటే మళ్ళీ మూలధనాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తున్నది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో కస్టమర్లకు ఇచ్చినటువంటి అప్పులు అనేటువంటివి తిరిగి రావట్లేదు. సో తిరిగి రానప్పుడు అప్పులు రావట్లేదు, వాటిపైన వడ్డీ రావట్లేదు. అప్పుడు ఏమవుతుంది? బ్యాంకుల దగ్గర మనీ అనేటువంటిది ఉండదన్నమాట. సో మనీ లేకపోతే అవి రన్ చేయలేవు సంస్థల్ని. కాబట్టి మళ్ళీ వాటికి రీక్యాపిటలైజ్ చేయాలి, మూలధనాన్ని సమకూర్చాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అని చెప్పేసి RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు చెప్తున్నారు. దాంతోపాటు రెజల్యూషన్
రిజల్యూషన్ కార్పొరేషన్ అనేటువంటి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉంది. ఎందుకోసం అంటే ఈ రిజల్యూషన్ కార్పొరేషన్ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలతోటి డీల్స్ వ్యవహరించడానికి చట్టబద్ధత అనేటువంటి ఇలాంటి ఒక సంస్థ కావాలి. సో రిజల్యూషన్ కార్పొరేషన్కి చట్టబద్ధతను కల్పించి ఏర్పాటు చేస్తే ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆర్థిక సంస్థల్ని దీని ద్వారా మనం డీల్ చేయవచ్చు అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆయా సంస్థలు, అంటే ఏ సంస్థలు అయితే ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాయో ఆ సంస్థల్ని మనం ముందుగానే గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ సంస్థల్ని ముందుగా గుర్తించినప్పుడు వాటిని మనం హెచ్చరించవచ్చు. మీరు డెడ్ లైన్ క్రాస్ చేస్తున్నారు, చాలా డేంజర్ జోన్లో ఉన్నారు, ఎక్కువ లోన్స్ ఇవ్వకండి, ఇట్లాంటి చర్యలు తీసుకోండి అని చెప్పవచ్చు. దాంతోపాటు వీలైతే వాటిని పునరుద్ధరించడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రిజల్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ నియోవైస్. ఏంటి నియోవైస్ అంటే దాదాపు 460 కోట్ల ఏళ్ల నాటి దుమ్ము ధూళితో ఉన్నటువంటి వాటితో నిండినటువంటి నియోనైస్ అనేటువంటి ఒక తోక చుక్క మన భూమికి ఉత్తర ధ్రువ ప్రాంతంలో నాసాకు చెందిన నియోవైస్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అనేది గుర్తించడం జరిగింది. నియోవైస్ అనేటువంటి ఒక తోక చుక్కను, ఈ తోక చుక్క పొడవు 5 కిలోమీటర్లు ఉందన్నమాట. సో ఇది ఆగస్టు 15 దాకా మనకు కనిపించి ఆ తర్వాత మన సౌర కుటుంబం నుంచి సుదూరమైనటువంటి తీరాలకు వెళ్ళిపోతుంది. సో 1990 తర్వాత ఉత్తర ధ్రువంలో ఇంతటి కాంతివంతమైనటువంటి తోక చుక్కను గుర్తించడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి నాసా ప్రకటించింది. సో దానికి సంబంధించినటువంటి పిక్ ఇక్కడ పెట్టాను చూడండి. ఇదే ఆ నియోవైస్ తోక చుక్క. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ ఈ పంట అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లలో సాగయ్యేటువంటి ఆక్వాసహా వివిధ రకాల పంటలను ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా నమోదు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క తొలి ప్రయోగము ఏంటి? ఈ పంట అనేటువంటి తొలి ప్రయోగము రాష్ట్ర వ్యవసాయ రెవెన్యూ శాఖల యొక్క సంయుక్త అజమాయిషీలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖల యొక్క సంయుక్త అజమాయిషీలో వీటి ఆధ్వర్యంలో ఈ పంట నమోదు ప్రోగ్రాం అనేటువంటిది జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందన్నమాట. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు ఉన్నాయి కదా, 0 వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, కనీస మద్దతు ధర పథకం, ప్రకృతి విపత్తుల సహాయం, ఇట్లాంటి పథకాలకు ఈ పంట డేటానే ప్రామాణికంగా గవర్నమెంట్ తీసుకుంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి దీనికి రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అంటే గ్రామ స్థాయిలో విఆర్ఓ, వ్యవసాయ అనుబంధ రంగాల సహాయకులు, అదేవిధంగా గ్రామ సర్వేయర్, వీళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది తీసుకుంటారు. మరి మండల స్థాయిలో అయితే తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, వీళ్ళు పర్యవేక్షకులుగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో వీళ్ళు కలెక్ట్ చేసేటువంటి సమాచారాన్ని గ్రామాధికారుల వద్ద ఉన్నటువంటి ట్యాబ్స్ ఉంటాయి కదా, సో ఈ ట్యాబ్స్ ద్వారా ఈ పంట అప్లికేషన్లో నమోదు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్ర ప్రభుత్వము, జగన్ గారి ప్రభుత్వము మరొక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది, ఈ పంట అనేటువంటి ప్రోగ్రామ్ని. సో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. చూద్దాం ముందు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది. నెక్స్ట్, రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట. ఎందుకోసమంటే రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర తీర రాష్ట్రాలకు, అంటే ఇతర
తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలకు గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, సో ఇట్లాంటి తీర ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్లకుండా వారికి స్థానికంగా ఉపాధి కల్పించి ఆక్వా ఎగుమతులు, సో వీరికి ఉపాధి కల్పించినప్పుడు ఆటోమేటిక్గా దిగుబడి అనేటువంటిది వస్తుంది కదా. సో ఆ దిగుబడిలో స్థానికంగా వినియోగించుకొని మిగిలినటువంటి ఎగుమతుల్ని, మిగిలినటువంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆక్వా ప్రోడక్ట్స్ని ఎగుమతులు చేయాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2,639 కోట్ల రూపాయలతోటి 2,639 కోట్ల రూపాయలతోటి 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే 1,00,000 మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అనేటువంటిది కలగడం జరుగుతుంది మత్స్యకారులకు. అదేవిధంగా వలసల యొక్క నివారణ, సో వలసలు అనేటువంటివి తగ్గిపోతాయి. అదేవిధంగా ఎకనామికల్గా ఇన్కమ్ కూడా, ఆదాయం కూడా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో ఇది సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మత్స్యకారులకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి. అంటే 8 అనుకున్నాం కదా, 8 ఫిషింగ్ హార్బర్లు, అవి ఎక్కడెక్కడ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఒకటి జువ్వలదిన్నె, నెక్స్ట్ నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బొడగట్లపాలెం, పూడిమడిక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప అనేటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో ఈ ఫిషింగ్ హార్బర్స్ని నిర్మించాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించిందనమాట. ఎంత డబ్బుతోటి అంటే 2,639 కోట్ల రూపాయలతోటి. సో ఇక్కడ ఈ 8 ప్రాజెక్టులలో, ఈ 8 హార్బర్స్కి ఎంత మొత్తంలో కేటాయిస్తుంది, దీనిలో కేంద్రం యొక్క వాటా ఎంత అనేది పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీని యొక్క డేటా ప్రకారము ఇండియా, మన భారతదేశము ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్, విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నటువంటి దేశాలలో 5th పొజిషన్లో, 5వ స్థానంలో ఉందన్నమాట. సో అత్యధికంగా ఫారెక్స్, విదేశీ ఫారెక్స్ నిల్వలు గల దేశాలలో మన ఇండియా 5th పొజిషన్లో ఉంది. మరి మొదటి 4 స్థానాల్లో ఏవి ఉన్నాయంటే, ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్గా చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో జపాన్ ఉంది, థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది, 4th ప్లేస్లో రష్యా ఉండడం జరిగిందనమాట. సో మన తర్వాతనే, మన ఇండియా తర్వాతనే అమెరికా ఉంది, జర్మనీ ఉంది. సో ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఉన్నాయి. అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి మనం ఏవైతే భావిస్తామో అవన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యూకే. ఫైన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. 5th పొజిషన్లో మన ఇండియా ఉంది. మనం మొన్ననే డిస్కస్ చేశాం కదా, 38 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన దగ్గర ఉన్నాయి. సో ఈ 35 లక్షలలో దాదాపు 36 లక్షల కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీనే, ఫారెన్ కరెన్సీనే ఉంది అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో చూసుకున్నాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయవచ్చు. మనకంటే ముందు మన స్విట్జర్లాండ్ ఉందంటే చాలామంది మేబీ నమ్మకపోవచ్చు. ఎందుకంటే యూకే అండ్ యుఎస్ లాంటి చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కూడా మన తర్వాతనే ఉన్నాయి. సో చూసుకోండి. నెక్స్ట్, ఇండియాలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్గా హిమాచల్ ప్రదేశ్లోని నాదౌన్ పోలీస్ స్టేషన్ మొదటి ర్యాంక్ని పొందడం అనేది జరిగింది. ఎస్ఐ ఎగ్జామ్స్కి సంబంధించిన, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి మేబీ క్వశ్చన్ని, ఈ యొక్క బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్యూర్ టు ష్యూర్. ఏంటి ప్యూర్ టు ష్యూర్ అంటే, పాల ఉత్పత్తుల యొక్క స్వచ్ఛతను నిర్ధారించడానికి ప్యూర్ టు ష్యూర్ అనేటువంటి ప్రచార కార్యక్రమాన్ని రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటి, మిల్క్, అదేవిధంగా మిల్క్ ప్రోడక్ట్స్ యొక్క ప్యూరిటీ, స్వచ్ఛతను నిర్ధారించడానికి, నాణ్యమైనటువంటి పాల ఉత్పత్తుల్ని మేము సప్లై చేస్తాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు క్యాంపెయిన్ చేయడానికి ఈ ప్యూర్ టు ష్యూర్ అనేటువంటి ప్రోగ్రామ్ని ఎన్నుకోవడం జరిగింది. ఎవరు? రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, DACA. ఏంటి DACA అంటే, డిఫర్డ్ యాక్షన్ చైల్డ్హుడ్ అరైవల్స్. DACA అంటే డిఫర్డ్ యాక్షన్ చైల్డ్హుడ్ అరైవల్స్ అనమాట. మరి ఏంటిది అంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ఒక కొత్త వలస చట్టాన్ని తీసుకురావడానికి
ఆయన ప్లాన్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, యుఎస్ ఎలక్షన్స్. సో దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క ఓట్లు ఈయనకు పడాలి అంటే ఖచ్చితంగా వారికి అనుకూలమైనటువంటి చట్టాలు, నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. సో దాంట్లో భాగంగా ఈయన ఒక సరికొత్త వలస చట్టాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా ఏం చేస్తున్నాడంటే 2012వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా చాలా మంచి మానవతా దృక్పథంతో డిఏసిఏ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు అనమాట. ఇదేంటి, డిఫర్డ్ యాక్షన్ చైల్డ్హుడ్ అరైవల్స్ అనమాట. సో దీన్ని బరాక్ ఒబామా తెచ్చినటువంటి ఈ డిఏసిఏను రద్దు చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. మరి ఏంటి డిఏసిఏ, దీనివల్ల ఏంటి ప్రాబ్లం లోకల్ పీపుల్కి అంటే, చిన్నప్పుడే తల్లిదండ్రులతోటి అమెరికాకు వచ్చి ఉంటున్నటువంటి వారికి అమెరికా పౌరసత్వము, చట్ట ప్రకారం నివాస హక్కులు అనేటువంటి ఎవరికైతే ఉండవో వారికి ఇది చట్టపరమైనటువంటి రక్షణ కల్పిస్తుందన్నమాట. అంటే వాళ్ళు చిన్న వయసులో, అంటే ఒక కిడ్ వాళ్ళ పేరెంట్స్ తోటి చాలా చిన్న వయసులోనే అమెరికాకు వచ్చేసాడనమాట. వచ్చినప్పుడు వారికి అమెరికన్ సిటిజన్షిప్ ఉండదు. అదేవిధంగా వాళ్ళు అక్కడ చట్ట ప్రకారం ఉండడానికి కూడా అవకాశాలు లేవు. సో వాళ్ళు అక్కడే ఉండి, అమెరికాలోనే ఉండి ఏంటి పని చేసుకోవడానికి, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్సెస్ని పొందడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా 2012లో డిఏసిఏ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడనమాట, డిఫర్డ్ యాక్షన్ చైల్డ్హుడ్ అరైవల్స్. దీని ప్రకారం ఏంటంటే ఆ విధంగా వచ్చినటువంటి వాళ్లకు వర్క్ పర్మిట్ అంటే పని చేసుకోవడానికి అనుమతులు, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్లు అనేటువంటివి కల్పించబడతాయి. కానీ వీళ్ళకు అమెరికా పౌరసత్వం మాత్రం ఉండదన్నమాట. సో వీళ్ళకి ఈ విధంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ట్రంప్ ఈ యొక్క కొత్త వలస చట్టాన్ని తీసుకొని రావాలి, ఈ డిఏసిఏని రద్దు చేయాలి, లోకల్ పీపుల్కి అంటే అమెరికన్ సిటిజన్స్కి బెనిఫిట్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు అనమాట. సో రీజన్ తెలిసిందేగా మనకి, నవంబర్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దానిలో ఈయన ఖచ్చితంగా గెలుపొందాలి అంటే లోకల్ పీపుల్కి అనుకూలంగా ఉండేటువంటి చట్టాలు చేయాలి, నిర్ణయాలు కూడా తీసుకోవాలి. సో దాంట్లో భాగంగా ఈ డిఏసిఏని డిఫర్డ్ యాక్షన్ చైల్డ్హుడ్ అరైవల్స్ని రద్దు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోవచ్చు. అండ్ మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అవ్వండి, ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ఫైన్. మైండ్స్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలి అని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.